Recording in progress. గైస్ కాస్ట్ షీట్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఎంత కంప్లీట్ చేసాం కాస్ట్ షీట్ నిన్న? ఐ థింక్ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూసాం, అంతేనా? ఎగ్జాంపుల్స్ ఒక్కటి డిస్కస్ చేసాం. సో డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్, ఎస్, దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నోట్ 1 ఓపెన్ చేయండి. డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. నార్మల్గా చెప్పండి, ఈ పీరియడ్లో నీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యానో తెలుసుకోవాలంటే రా మెటీరియల్ పర్చేస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బెటరా, పర్చేస్ చేసిన రా మెటీరియల్ ఎంత రా మెటీరియల్ యూస్ చేసానో తీసుకుంటే బెటరా? నేను క్వశ్చన్ మరీ అడుగుతున్నా. నేను పర్టికులర్ పీరియడ్లో ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అయిందో తెలుసుకునే ప్రొసీజర్లో నేను ఈ పీరియడ్లో ఎంత రా మెటీరియల్ పర్చేస్ చేశానో తెలుసుకుంటే బెటరా, పర్చేస్ చేసిన రా మెటీరియల్ ఎంత యూస్ చేశానో తెలుసుకుంటే బెటరా? ఎంత యూస్ చేశానో తెలుసుకోవాలి. ఆ యూస్ చేసేదాన్ని ఏమంటారు ఇక్కడ? కన్జ్యూమ్డ్ అంటాం. కన్జ్యూమ్డ్ ఎలా వస్తుంది? ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, కొత్తగా ఎంత పర్చేస్ చేశానో తెలుసుకోవాలి. దీని నుంచి క్లోజింగ్లో ఉన్న బ్యాలెన్స్ని లెస్ చేసి ఎంత యూస్ చేశానో తెలుస్తుంది, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్టల్ గురించి డిస్కస్ చేద్దాం. హాస్టల్లో బాగా తెలుస్తుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 5 కేజీస్ టమాటో తెచ్చాను నేనే హాస్టల్లో ఉన్నాను అనుకుందాం, ఓకేనా? 5 కేజీస్ టమాటో ఈరోజు తీసుకొచ్చాను. బట్ క్లోజింగ్ స్టాక్లో 3 కేజీసే యూస్ చేశాను, 2 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఈ 2 కేజీస్ ఎప్పుడు యూస్ చేస్తాను మరి? టుమారో యూస్ చేస్తాను. సో టుమారోకి 2 కేజీస్ ఉంటాయి, ప్లస్ టుమారో కూడా ఒక 5 కేజీస్ కొంటాను కదా మరి. సో ఓవరాల్గా నా దగ్గర 7 కేజీస్ ఉన్నాయి. సెకండ్ డే అంటే టుమారో 4 కేజీస్ నా దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. 4 కేజీస్ నా దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. అంటే ఎన్ని యూస్ చేసి ఉంటాను? టోటల్ నా దగ్గర 2 ఓపెనింగ్ స్టాక్లో ఉన్నాయి, కొత్తగా 5 కొన్నాను. అంటే ఓవరాల్గా నా దగ్గర ఎన్ని కేజీస్ అవైలబిలిటీ ఉంది? 7 కేజీస్. 7 కేజీస్లో 4 క్లోజింగ్ స్టాక్లో ఉందంటే ఎన్ని యూస్ చేసి ఉంటాను? 3. అంటే ఏం చేస్తున్నాము? 2 కేజీస్ యాడ్ చేస్తున్నాం, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ కూడా యాడ్ చేస్తున్నాము. ప్లస్ నేను ఎంత యూస్ చేస్తానో తెలియాలంటే మీరు ఏది లెస్ చేస్తున్నారు? క్లోజింగ్ స్టాక్. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. యూస్ చేసామనడానికి ఫార్ములా ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈస్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఈజీనే కదా? దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 ట్రై చేస్తారా చూద్దాం. ఎగ్జాంపుల్ 1 మనం ఏదైతే కనుక్కోవాలి? నంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలి, యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఐడెంటిఫై చేయాలి. బట్ నేను చేంజ్ చేస్తాను ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇది 2000 వద్దు, 4000 రాసుకోండి. ఓపెనింగ్ రా మెటీరియల్ కాస్ట్ 20 యూనిట్స్, 4000 రూపీస్ కన్సిడర్ చేసుకోండి. units. Then what is the value of raw material consumed units as well as value closing raw material value? అకౌంట్స్ ఐడియా ఉంది కదా, జస్ట్ అకౌంట్స్ తెలిస్తే వచ్చేస్తుంది ఆన్సర్. మీరు లెడ్జర్ ఫామ్ చేసుకున్నా కూడా వచ్చేస్తుంది. అజ్యూమ్ వీఆర్ ఫాలోయింగ్ FIFO మెథడ్. వీఆర్ ఫాలోయింగ్ FIFO ఉంది, జస్ట్ ట్రై చేయండి. కన్ఫ్యూజ్ అవుతున్నారా?
35 units, 7,000 amount. Then what is the value of closing raw material? రావట్లేదా? 1500. 1500, ఓకే. 5500 యూనిట్స్. సరే, నందన 7000 సెండ్ చేసింది. సరే చూద్దాం వాల్యూస్ కరెక్ట్ కాదో చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనము అకౌంట్స్ లెడ్జర్ ఫామ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్, చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ 20 యూనిట్స్ ఉన్నాయి, 4000 వాల్యూ. తర్వాత పర్చేజెస్ 30 యూనిట్స్ ఉన్నాయి, 3000 వాల్యూ. మీరు వన్స్ ఇవి ఐడెంటిఫై చేయగానే పర్ యూనిట్ కాస్ట్ కూడా ఐడెంటిఫై చేయండి. సో ఇది పర్ యూనిట్ ఎంత వస్తుంది అంటే ఓపెనింగ్ స్టాక్లో ఈచ్ యూనిట్ 200 రూపీస్ రిప్రజెంట్ చేస్తుంది, పర్చేజెస్ అయితే 100 రూపీస్. నెక్స్ట్ ఇట్ సైడ్ మనకి క్లోజింగ్ స్టాక్, ఇంకా బ్యాలెన్స్ పేరు ఏమవుతుంది ఆటోమేటిక్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ కూడా కావాలి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది, క్లోజింగ్ స్టాక్ 15 ఉంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ టాలీ చేసాను ఫస్ట్. 50 ఇది అల్టిమేట్గా 35 యూనిట్స్. సో 35 యూనిట్స్ రాసేసాం. మరి 35 యూనిట్స్ వాల్యూ ఎంత, క్లోజింగ్ స్టాక్ 15 యూనిట్స్ వాల్యూ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్గా గుర్తు తెచ్చుకోండి, మనం ఫాలో అవుతుంది ఫిఫో మెథడ్. ఏమీ చెప్పలేదంటే ఫిఫో మెథడ్. ఫిఫో మెథడ్ అన్నప్పుడు నేను కన్జ్యూమ్ చేసే 35 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేసుకుని ఉంటాను, ఎన్ని 20. మిగతా బ్యాలెన్స్ 15 ఎక్కడి నుంచి యూస్ చేసుకుని ఉంటాను, పర్చేజెస్. అంటే పర్చేజెస్ టోటల్ 30 యూనిట్స్ ఉంటే 30 యూనిట్స్లో 15 యూస్ చేశాను, అంటే 15 ఎక్కడ ఉంటాయి ఇంకా క్లోజింగ్ స్టాక్. అంటే క్లోజింగ్ స్టాక్లో మీరు వాల్యూ చేసినప్పుడు 15 యూనిట్స్కి ఇంటూ 100 రూపీస్ వేయాలి. క్లారిటీ వస్తుందా? అదే మెయిన్ కన్ఫ్యూజన్ పాయింట్ చాలా మందికి. నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆ పాయింట్ ఎలా వచ్చిందన్నది. వీఆర్ ఫాలోయింగ్ ఫిఫో మెథడ్, కరెక్టా? ఫిఫో మెథడ్ అంటే మనము యూస్ చేసిన 35 యూనిట్స్ కూడా ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ నుంచి యూస్ చేస్తాం. ఎన్ని యూనిట్స్, 20 యూనిట్స్. బ్యాలెన్స్ 15 యూనిట్స్ కూడా పర్చేజెస్ నుంచే యూస్ చేస్తాం. మనం ఓవరాల్గా 30 యూనిట్స్ కొన్నాము, అందులో 15 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తామంటే 15 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్లో ఉంటాయి. కాబట్టి క్లోజింగ్ స్టాక్ 15 ఇంటూ 100. 15 ఇంటూ 100. సేమ్ అలాగే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. రా మెటీరియల్ కన్జ్యూమ్లో ఫస్ట్ 20 యూనిట్స్ ఇస్ ద ఓపెనింగ్ స్టాక్, తర్వాత 15 యూనిట్స్ పర్చేజెస్. సో 20 ఇంటూ ఈచ్ వన్ ఎంత కాస్ట్ 200. ఇది 15 ఇంటూ 100. సో రెండు యాడ్ చేస్తే 5500. సో టోటల్ యాడ్ చేస్తే డెఫినెట్గా ఎంత రావాలి, 7000. సో ఆల్రెడీ మీరు కొంతమందికి ప్రాసెస్ కాస్టింగ్ మీరు ఎక్స్పర్ట్స్ అయ్యి ఉంటే ఇది ఈజీ అనిపిస్తుంది. బట్ క్లోజింగ్ స్టాక్ అక్కడికి కన్ఫ్యూజ్ అయ్యారు, టైం తీసుకున్నారు చాలా. బట్ అంత టైం తీసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ అయితే కాదు. బట్ పర్లేదు, తెలుసుకోవడంలో ఎలాంటి మిస్టేక్ ఎలాంటి తప్పలేదు, కాబట్టి రియలైజ్ అవ్వడంలో పర్లేదు, తప్పు లేదు. సో 15 ఇంటూ 100. ఏం డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఆ వాల్యూస్లో ఏమైనా డౌట్ ఉందా? నందన ఇట్ షుడ్ బి 5500. ఒకసారి చూసుకుంటుందా వాల్యూ? సో ఎగ్జాంపుల్ 2, సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇప్పుడు లిఫో యూస్ చేసి చేయండి, ఓకేనా? లిఫో మెథడ్ యూస్ చేసి చేయండి. మీకు ఆ అకౌంట్స్ కష్టంగా ఉందంటే జస్ట్ ఏం చేస్తారు, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చేస్తుంది. బట్ అది యూనిట్స్కి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, వాల్యూ కనుక్కోవడానికి ఇబ్బంది పడతారు. యూనిట్స్ కనుక్కోవాలనుకుంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ డైరెక్ట్గా వేసేయచ్చు నంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవడానికి. బట్ వాల్యూ అనేది అక్యురేట్గా కనుక్కోలేరు అందులో.
క్లోజింగ్ స్టాక్ ఓకే. ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో 4550 యూనిట్స్ ఎంత ఇక్కడ 85. సో సింపుల్గా చూసేద్దాం. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ 100 మైనస్ 15 85 సింపుల్ అది. బట్ వాల్యూస్ డైరెక్ట్గా క్లోజ్ ఇది చేయొచ్చా, వాల్యూస్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చా? ఎప్పుడు యాడ్ చేయొచ్చు? ఎప్పుడు యాడ్ చేయొచ్చు? ఇంతకుముందు ఎగ్జాంపుల్లో నేను ఒక వాల్యూ చేంజ్ చేశాను, గుర్తుందా? 4000. ఇది 4000 కాకుండా 200 అనుకోండి, యాడ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది రెండింటికి కూడా 100. సో కాస్ట్ పర్ యూనిట్ సేమ్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేయొచ్చు. బట్ కాస్ట్ పర్ యూనిట్ సేమ్ లేనప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్కి మాత్రమే ఫార్ములా యూస్ చేయగలరు. కరెక్టా? సో చూద్దాం ఇది కూడా. సో ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్ 2000 రూపీస్, పర్చేజెస్ 60 యూనిట్స్ 3300. క్లోజింగ్ స్టాక్ ఎన్ని ఉన్నాయి? 15 యూనిట్స్, మిగతా బ్యాలెన్స్ మనం కనుక్కోవాలి. సో ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్, కన్జ్యూమ్. సో అల్టిమేట్గా యూనిట్స్ టాలీ చేస్తాం. ఫస్ట్ 100 కన్జ్యూమ్డ్ ఈజ్ ఆల్వేస్ 85. సో దీనికి సంబంధించి వాల్యూస్ కూడా కనుక్కోవాలి కదా. సో ఓపెనింగ్ స్టాక్ పర్ యూనిట్ ఎంత వస్తుంది? 2000 డివైడ్ బై 40 50, ఇది 55. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి ఇప్పుడు 15 యూనిట్స్. మనం ఫాలో అవుతున్నది లిఫో మెథడ్. మరి ఆ 15 యూనిట్స్ దేని నుంచి వచ్చి ఉంటాయి? ఓపెనింగ్ స్టాక్ నుంచా, పర్చేజెస్ నుంచా? ఓపెనింగ్ స్టాక్ కాబట్టి 15 ఇంటూ 50 ఎంత వస్తుంది? 750. మరి 85 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాం? ఫస్ట్ పర్చేజెస్ ఎన్ని యూనిట్స్? 60, బ్యాలెన్స్ 25 ఓపెనింగ్ స్టాక్. సో 60 ఇంటూ 55, 25 ఇంటూ 50. పర్ఫెక్ట్. ఎంత వస్తుంది ఆన్సర్? 4540 4550. టాలీ అవుతాయి రెండు. 5300 5300. క్లియర్ కదా? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా? శరణ్ ఓకేనా? ఐడెంటిఫై చేయగలుగుతున్నావా? ఎగ్జాంపుల్ 3 సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్రై చేయండి. ఫిఫో బట్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. అర్థమైంది ఎందుకు జాగ్రత్త చదవమన్నా? శరణ్ యూ షుడ్ యూస్ క్యాల్సీ. ఓకేనా? క్యాలిక్యులేటర్ తెచ్చుకో ఫస్ట్. ఇంకెవరున్నారు క్యాలిక్యులేటర్ యూస్ చేయని వాళ్ళు? తెచ్చుకోవాలి. ఎందుకు ఎగ్జామ్ వల్ల మర్చిపోయారా? నీదెక్కడ? తనుజ్ ఉందా? లక్ష్మణ్ నీదెక్కడ ఉందా? ఓకే. ఆన్లైన్ వాళ్ళు సేఫ్. కన్జ్యూమ్ 2000 వాల్యూ
సేమేనా అందరిది? సో చేయాల్సిన అవసరం లేదా? నేను చేయాలా అవసరం లేదా? సేమ్ మెథడ్ అంది. ఎగ్జాంపుల్ 4 డైరెక్ట్ క్వశ్చన్. ఓపెనింగ్ స్టాక్, నాకు పర్చేజెస్ కావాలి ఇప్పుడు. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇచ్చేసారు కరెక్టా? 1500 ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ఎంత? 500 ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ 600, విచ్ ఇంప్లైస్ పర్చేస్ ఈక్వల్ టు టోటల్ ఎంత వస్తుంది? 1600. సో అయిపోయింది రా మెటీరియల్ కన్జ్యూమ్. సో ఒకసారి కాస్ట్ షీట్ చెప్పండి చూద్దాం, గుర్తున్నాయా పాయింట్స్? ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? డైరెక్ట్ కాస్ట్. అవుట్పుట్ తర్వాత అవుట్పుట్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి ఏం యాడ్ చేస్తాం? జస్ట్ మనం ఓపెనింగ్ క్లోజింగ్ ఇంకా నేను చెప్పలేదు, జస్ట్ అడ్జస్ట్మెంట్. ఐ నో మీకు తెలుసు అని, బట్ యాజ్ ఆఫ్ నో మనం ఫస్ట్ నుంచి రీక్యాప్ చేసుకోవాలి కదా అంతా. సో వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్. అవుట్పుట్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్, దానికి ఏం యాడ్ చేయాలి? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. అవుట్పుట్ ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దానికి ఏం యాడ్ చేస్తాం? ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. అవుట్పుట్ ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. మీకు ఎక్కడైనా అనిపించింది వర్డ్స్ అన్ని ఫ్రీక్వెంట్గా వింటామా లేదా అని వస్తూ మీకు క్లారిటీ రావాలి. ప్రతి చాప్టర్లోని వర్డ్స్ వస్తూనే ఉంటాయి మనకి. సరే, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తర్వాత అడ్జస్ట్మెంట్ ఏంటి? అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. ఏమొస్తుంది అవుట్పుట్? కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్. సరే, ఇప్పుడు మనం ఏం కంప్లీట్ చేస్తాం? డైరెక్ట్ కాస్ట్లో డైరెక్ట్ కాస్ట్లో రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్, నథింగ్ బట్ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ లేబర్. 3 ఐటమ్స్ ఉంటాయి కదా. ఆ 3 ఐటమ్స్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకా డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్లో అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా వచ్చేస్తుంది వాల్యూ మనకి. సో మరి ఈ 3 ఐటమ్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ప్రైమ్ కాస్ట్. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, లేబర్, ఎక్స్పెన్సెస్, ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది? ఇండైరెక్ట్ కాస్ట్. మరి ఎగ్జాంపుల్ 5 ప్రైమ్ కాస్ట్ యాడ్ చేయండి. చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అసలు. 3 యాడ్ చేయాలి. 12 క్యాలిక్యులేటర్లో చెప్పారా ఓన్గా చెప్పారా? ఓన్గా చెప్పారా? పర్ యూనిట్ 12,000 డివైడ్ బై 20 డైరెక్ట్గా చేసేయచ్చు. పర్ యూనిట్ కదా మనకు కావాల్సింది, ప్రైమ్ కాస్ట్ పర్ యూనిట్. లేదు ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు. ఎంత వస్తుంది? 250, 150, 200. మీరు యాడ్ చేసి 3 అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మరి అంత సిల్లీ క్వశ్చన్స్ అడగడం మనకి ఎగ్జామ్లో. ప్రైమ్ కాస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ 6 ఏమైంది? ఎగ్జాంపుల్ 6 ట్రై చేయండి. పర్ యూనిట్ యాజ్ ఆఫ్ నో వదిలేసేయండి. ఫస్ట్ కన్జ్యూమ్డ్ ఐడెంటిఫై చేయండి. ఎంత వచ్చింది? 2400.
ఓపెనింగ్ రా మెటీరియల్ ఎంత వస్తుంది? మీకు గ్యాప్ ఇస్తాం కదా చెప్పేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకుని పోతున్నారు కదా, నిజం చెప్పండి, లేదు కదా. సరే 5000 పర్చేస్ ఎంత వస్తుంది? 600 ఇంటూ 15 9000 లెస్ క్లోజింగ్ 3600. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత వస్తుంది? 10,400 ప్లస్ 10,000 20,400. ఫ్యాక్టరీ కాస్ట్ నథింగ్ బట్ ఏం చేయాలి? ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చేసారు కదా 2,500 యాడ్ చేసేయండి త్వరగా. ప్రైమ్ కాస్ట్ ఎంత వస్తుంది? 12,000 ప్లస్ 2,500 14,500. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ సింపుల్గా లాస్ట్ ఇయర్లో జరిగిన వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ జనవరి పీరియడ్లో ప్రోడక్ట్ ఎక్స్ మీద వర్క్ చేస్తున్నా. బట్ ఈ ప్రోడక్ట్ ఎక్స్ మీద వర్క్ లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయింది. నేను జనవరిలో ప్రోడక్ట్ ఎక్స్ మీద వర్క్ చేస్తున్నా, బట్ ప్రోడక్ట్ ఎక్స్ మీద ఆల్రెడీ సమ్ వర్క్ అనేది లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రోడక్ట్ ఎక్స్ అక్క నాకు టోటల్ కాస్ట్ కావాలి అంటే నేను లాస్ట్ ఇయర్లో దాని మీద సమ్ కాస్ట్ ఇంకర్ ఏంటాను కదా, అది యాడ్ చేయాలా వద్దా? డెఫినెట్గా యాడ్ చేయాలి. దట్స్ వై వీ యాడ్ ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్. సింపుల్, జనవరిలో నేను ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నా, ఇప్పుడు వర్క్ చేస్తున్నా, ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు, వర్క్ చేస్తున్నా దాని మీద. బట్ ఈ ప్రోడక్ట్ మీద వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది? ఆల్రెడీ లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయింది. లెట్స్ సే డిసెంబర్. మరి డిసెంబర్లో దీని మీద సమ్ కాస్ట్ ఇంకర్ ఏంటాను కదా. ఇప్పుడు ఓవరాల్గా నాకు ప్రోడక్ట్ ఎక్స్ యొక్క టోటల్ కాస్ట్ కావాలంటే నేను డిసెంబర్లో ఇంకైనా కాస్ట్ యాడ్ చేయాలా వద్దా? డెఫినెట్గా యాడ్ చేయాలి. దట్స్ వై ఐఎమ్ యాడింగ్ ఓపెనింగ్ స్టాక్. సేమ్ ఇలాగే ఈ ఇయర్లో టోటల్ కాస్ట్ ఇంకర్ అయ్యాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. అందులో 1,000 యూనిట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ వై కోసం ఇంకర్ అయ్యాను 1,000 రూపీస్. బట్ అది ఈ ఇయర్లో ప్రొడ్యూస్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఇయర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా అది కంప్లీట్గా ఫినిష్డ్ కన్వర్ట్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్లో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇంకర్ అయిన 1,000 రూపీస్ ఈ ఇయర్లో యాడ్ చేయాలా, నెక్స్ట్ ఇయర్లో యాడ్ చేయాలా? నెక్స్ట్ ఇయర్లో యాడ్ చేయాలంటే ఈ ఇయర్లో ఏం చేయాలి? లెస్ చేయాలి. దట్స్ వై ఐ మీన్ డిడక్టింగ్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్. క్లారిటీ వస్తుందా? ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ లెస్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. సో మీకు గుర్తుంటే నాకు తెలుసు ఓపెనింగ్ యాడ్ చేయాలి, క్లోజింగ్ లెస్ చేయాలని, కాకపోతే రీజన్స్ తెలిస్తే బాగుంటుంది. సో రీజన్స్ తెలియకపోతే మీరు కూడా కామన్ మ్యాన్ అయిపోతారు. రీజన్స్ తెలిస్తే ఏమవుతారు? ప్రొఫెషనల్స్ అవుతారు. అంతే డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాలీ మీరు జిఎస్టీ చదువుకుంటున్నారు కదా, రిటర్న్స్ ఫైల్ చేయడం ఐడియా ఉందా? మీకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు నాకు తెలుసు. రిటర్న్స్ ఉన్నాయి కదా, జిఎస్టీఆర్ 1 జిఎస్టీఆర్ 2 అప్ టు 9 వరకు ఉన్నాయి కదా. ట్రస్ట్ మీ, మీరు జిఎస్టీ సబ్జెక్ట్ చదవకపోయినా సరే నెట్ సెంటర్ హ్యాండిల్ చేసాడు కూడా రిటర్న్స్ ఫైల్ చేస్తాడు. మీరు చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్ చూస్తారు మన ఇన్స్టాలోను ఫేస్బుక్స్లోను, ఐటీ రిటర్న్స్ 200, జిఎస్టీ రిటర్న్ 100 అని. బట్ అదే మనం ఎంత ఛార్జ్ చేస్తాం? థౌజండ్స్లో ఛార్జ్ చేస్తాం. ఎందుకు డిఫరెన్స్? వాడు చేస్తున్నాడు, మనము చేస్తున్నాడు. ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూ వస్తాడికి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాడు. బట్ మనకు తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలో. దట్ ఈస్ ద ప్రొఫెషనలిజం. సో రీజన్ తెలిస్తేనే సర్వే అవుతాం ఫ్యూచర్లో ఏ కాన్సెప్ట్ అయినా సరే. బట్ అన్ని ఫీల్డ్స్లో మనం ఎక్స్పర్ట్ అవ్వము, ఒక ఫీల్డ్లోనే ఎక్స్పర్ట్ అవుతాం. వన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఒక ఫీల్డ్లోనే ఎక్స్పర్ట్ అవుతాం మనం. అన్ని ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సిఎంఎస్ మ్యాక్సిమం దేంట్లో అవుతారు? కాస్టింగ్లో ఎక్కువ అవుతారు. కాస్టింగ్ ఫినాన్స్ ఫీల్డ్ సైడ్ ఎక్కువ వెళ్తారు. మీరు మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తారు సిఎంఎస్ అయితే. సిఎస్ అయితే మోస్ట్లీ సర్వీస్ ఇండస్ట్రీ సైడ్ వెళ్తారు. ప్రాక్టీస్ పక్కన పెడితే, ప్రాక్టీస్ కాకుండా చెప్తున్నా. సర్వీస్ ఇండస్ట్రీ అంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఆడిట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, ఫినాన్స్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, కాస్టింగ్ సైడ్ అయినా రావచ్చు, ఇంకెవన్నీ కాదంటే కన్సల్టెన్సీ సైడ్ వెళ్ళొచ్చు. సిఎంఏ కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్, సేమ్ ఆప్షన్స్ అప్లికబుల్ అవుతాయి. బట్ మేజారిటీ పోర్షన్ ఏం జరుగుతుందో చెప్తున్నా. మన సిఎస్ఎంఏలో క్వాలిఫై అయిన వాళ్ళు ఒక 90% జాబ్స్ మీద వెళ్తారు, 10% ఎంటర్ప్రినర్షిప్ మీద వెళ్తారు. రీజన్ చెప్పాను ఎందుకు వెళ్తారు అన్నది. ఐడియా ఉందా ఎందుకు వెళ్తారు అంత చదివి? బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సిఏలు సిఎంఏలు క్వాలిఫై, ఏసీసీఎల్ క్వాలిఫై, యూఎస్ఎంఎల్ క్వాలిఫై, బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు? అంత కష్టపడి చదివింది బిజినెస్ స్టార్ట్ చేయడానిక? ఆ సిఏ మీద పెట్టిన అమౌంట్ అంతా ఆ బిజినెస్ మీద పెట్టింటే ఎప్పుడో 4 years బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేసేవాడు కదా. సో ఇప్పుడు నేనేం ఏదైతే పాయింట్ మనం థింక్ చేస్తున్నామో ఇవంతా కూడా అన్మెచ్యూర్డ్ పీపుల్ థింక్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్, మీరు ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా అన్మెచ్యూర్డ్సే.
బట్ మెచ్యూరిటీ మైండ్ అంటే ఏంటి ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎస్టీ రిటర్న్స్ అని చెప్పాం కదా, మంత్లీ ఎంత 5,000 యావరేజ్గా మీరు చెప్పిన రేటు. ఫ్యూచర్లో అది ఇంకా పెరుగుతూ పోతుంది డెఫినెట్గా, కరెక్టా? మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే లైసెన్స్లు ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. మీకు లాలో వచ్చింది కదా ప్రతిదీ, ఇన్కార్పొరేషన్స్, రిజిస్ట్రేషన్స్, లైసెన్స్లు, డే టు డే రెన్యువల్, ఇయర్ టు ఇయర్ రెన్యువల్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వీటన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయకముందే ఒక 2 to 3 lakhs ఈ లైసెన్స్కి వాటన్నింటికి అమౌంట్ ఎక్స్పెన్స్ ఇంకా రావాలి. ఇప్పుడు నువ్వు క్వాలిఫై అవ్వి, నీకు తెలుసు ఎలా చేయాలనేది. అంటే 2 to 3 lakhs నువ్వు ఇంకా రావాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు? నథింగ్ బట్ సేవ్ చేస్తున్నావు. సో ఒక క్వాలిఫైడ్ పర్సన్ బిజినెస్ సైడ్ వెళ్ళాడు అంటే హీఈస్ నాట్ టార్గెటింగ్ ద రెవెన్యూ, హీఈస్ టార్గెటింగ్ ఆన్ కాస్ట్ సేవింగ్. కాస్ట్ సేవ్ చేసినా మనం రెవెన్యూ సేవ్ చేసినట్టే కదా. సో మనం ఏమీ నాలెడ్జ్ లేకుండా బయట పర్సన్ దగ్గరికి వెళ్తే ఒక 5 lakhs కాస్ట్ ఇంకా అవుతాం స్టార్టింగ్లో. బట్ స్టార్టింగ్లోనే నేను 5 lakhsని సేవ్ చేస్తున్నా. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి ఓన్గా నీకు ఆ 5 lakhs రిటర్న్ రావాలంటే అట్లీస్ట్ 1 year పడుతుంది, కరెక్టా? ఆ 1 year సేవింగ్ నేను సేవ్ చేస్తున్నట్టే కదా. నథింగ్ బట్ ఫస్ట్ ఇయర్లో నాకు ఒక్క సేల్ కూడా జరగకపోయినా నేను ప్రాఫిట్లో ఉన్నట్టే. బ్రాడ్గా థింక్ చేసే విధానం ఇది. సో ఓన్లీ ఇన్కమ్ గురించి ఎక్స్పెక్ట్ చేయద్దు ఎప్పుడు, ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ కాస్ట్ సేవింగ్. ఇన్కమ్ ఆటోమేటిక్గా వస్తుంది. గుర్తుంటే మీకు స్టార్టింగ్ నుంచి అదే చెప్పుకుంటాను. 2 targets ఏంటి అవి? మనకున్న 2 objectives ఏంటి? అల్టిమేట్ ఆబ్జెక్టివ్స్, రెవెన్యూనైనా ఇంక్రీజ్ చేయాలి, కాస్ట్నైనా రెడ్యూస్ చేయాలి. రెవెన్యూని ఇంక్రీజ్ చేయడం మనకు ఆల్వేస్ పాసిబుల్ కాదు, బట్ కాస్ట్ని రెడ్యూస్ చేయడం మన చేతిలో ఉంటుంది డెఫినెట్గా. మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మంత్లీ 5,000 అట్లీస్ట్ మనం రిటర్న్స్ అన్ని కంపేర్ చేసుకుంటే మంత్లీ 5,000 బయట వాళ్ళకి పే చేస్తే ఇయర్లీ 60,000. అదే ఇప్పుడు మనం చేసాం కాబట్టి మహా అంటే సిఏ ఇంటర్ 60,000 అయిపోతుంది. సిఏ ఇంటర్ సేమ్ ఇంటర్ 1 time ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైమ్ ప్రతి ఇయర్ 60,000 సేవ్ అవుతుంది. అవుతుందా లేదా? అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. 1 time ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైమ్ రిటర్న్స్, కరెక్టా? సో ఒక్క ఐటీ రిటర్న్స్ ఇలా ఉంటాయి, ఐటీ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్ ఇలా ఉంటే, ఐటీ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్ స్మాల్ పోర్షన్ మనం ఇచ్చే సర్వీసెస్లో. మరి మిగతా సర్వీసెస్ అంతా ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తాయి? అవన్నీ కూడా సేవింగ్సే మనకి. సో ప్రతి కేటగిరీలోనూ బ్రాడ్ పీపుల్ ఉంటారు కదా, ఆ బ్రాడ్ పీపుల్ బిజినెస్ సైడ్ వెళ్తారు. సో అలా అని చెప్పేసి జాబ్ చేసే వాళ్ళందరూ తక్కువ, అది కాదు నా మీనింగ్. సో అలా వెళ్ళడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళది కరెక్టే. తేడా కొడితే అనుభవించాల్సింది కూడా వాళ్ళే. బట్ జాబ్స్లో ఆ సెక్యూరిటీ ఉంటుంది మనకి, కంపేర్ టు దట్ జాబ్లో సెక్యూరిటీ ఉంటుంది. కొంతమంది ఫీల్ అవుతారు, నేను ఎందుకు చేయాలి జాబ్ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, నేను ఓన్గా క్రియేట్ చేసుకుంటాను. తప్పేం కాదు, చేసుకోవచ్చు. ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళది, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. బట్ అల్టిమేట్గా డిపెండ్ ఒకటే, నువ్వు కాస్ట్ సేవింగ్గా, రెవెన్యూ జనరేషన్, నువ్వు వెళ్ళే ఫీల్డ్ని బట్టి ఉంటుంది. నువ్వు ఓన్గా చేసుకుంటున్నావు అంటే ఇనిషియల్ డేస్లో అంతా రెవెన్యూ ఉండదు. రెవెన్యూ ఉండదని దాని మీనింగ్ ఏంటి? ప్రాఫిట్ రాదంతే, కానీ కాస్ట్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఓన్గా అది చదవకుండా ఓన్గా పెడితే మాత్రం డెఫినెట్గా నువ్వు ఒక 10 lakhs రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇయర్లీ అంటే, నువ్వు ఫస్ట్ ఇయర్లో డెఫినెట్గా ఒక 20 lakhs అయినా పెట్టాలి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. మినిమం ఒక నార్మల్ మెట్రో సిటీస్లో మినిమం 20 lakhs పెట్టకుండా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయలేవు ఇది అంత ఈజీగా, కరెక్టా? మరి ఆ 20 lakhsతో అట్లీస్ట్ ఒక 50 to 60% సేవ్ అయినట్టే కదా మనకి. సో అలా థింక్ చేస్తారు. ప్రతిదీ అడ్వాంటేజే. ఈవెన్ క్వాలిఫై అవ్వకపోయినా పెట్టవచ్చు మీరు, ఏం కాదు, ఓకేనా? క్వాలిఫై అయితేనే లైఫ్ అనే మైండ్ సెట్ వదిలేసేయండి. క్వాలిఫై అవ్వకపోయినా చేయొచ్చు మనం అన్నీ కూడా, ఓకేనా? సరే, ఓపెనింగ్ వర్కింగ్ ప్రోసెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్కింగ్ ప్రోసెస్ లెస్ చేయాలి. కింద కొన్ని ఫిగర్స్ ఉంటాయి, యాడ్ చేసేయండి. 20,400 సేమేనా టోటలా? ఫ్యాక్టరీ వర్స్ట్ కాస్ట్ 17,400. కన్ఫర్మ్ చేసేయండి ఒకసారి. అది 12,000, 14,500 కాదా? 14, 9, 6, 15. ఓకే, 15 ప్లస్ 2,500, 15, 17,500 ప్లస్ 600 మైనస్ 700, 17,400. ఎగ్జాంపుల్ 9 రివర్స్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. ఎంత వచ్చింది ప్రైమ్ కాస్ట్? 3,300. సో సేమ్ కాస్ట్ షీట్. మరి ఎగ్జాంపుల్ 10 జస్ట్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అంతే, ఏమి లేవు అక్కడ.
అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు. 7,000 ప్లస్ 5,000 12,000, 14,500, 18,000. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 18,000. గైస్ ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 18,000 వచ్చింది కదా, ఈ 18,000 ఈ ఇయర్దా ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్దా? ఓన్లీ ఈ ఇయర్దా ఆర్ ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్దా? ఈ ఇయర్దా ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్దా? నాకు కావాల్సిన క్లారిటీ, ఓన్లీ ఇది పర్టికులర్ 1 ఇయర్దా, ప్రీవియస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ ఎఫెక్ట్ కూడా కన్సిడర్ చేసామా లేదా? ఓన్లీ 1 ఇయర్దా, 3 ఇయర్స్ కంబైన్ చేసిన? ఓన్లీ 1 ఇయర్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ యాడెడ్ ద ప్రీవియస్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అండ్ డిడక్టెడ్ ద కరెంట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీన్స్ మనం పర్టికులర్గా ఈ పీరియడ్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాము అని మెన్షన్ చేసేదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నథింగ్ బట్ ఇంతవరకు మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామనేది. సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. లెట్ us assume మనం ఈ ఇయర్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం ఈ పర్టికులర్ ఇయర్లో. ఓకేనా? నా దగ్గర ఆల్రెడీ ఫినిష్డ్ గుడ్స్ ఇవి ప్రొడ్యూస్ చేసేసాం ఆల్రెడీ. దీస్ ఆర్ కాల్డ్ ఫినిష్డ్ గుడ్స్. దీంతో పాటు నాకు ఓపెనింగ్ స్టాక్ ఒక 20 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే 120 యూనిట్స్ ఏమనొచ్చు, టోటల్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ అనొచ్చా? అంటే 120 యూనిట్స్ ఆర్ రెడీ టు సేల్. సో ఎప్పుడైతే మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ యాడ్ చేస్తాము, ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ యాడ్ చేస్తామో ఇట్ ఈస్ సెట్ టు బి కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. మీరు ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి, క్లారిటీ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్, లాస్ట్ ఇయర్లో మిగిలిపోయిన ఫినిష్డ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. ఇప్పుడు ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయి కదా, ఏ ఇయర్వి ఇవి? ఈ ఇయర్వే లాస్ట్ ఇయర్వే? మరి దాని కాస్ట్ ఈ ఇయర్ది కన్సిడర్ చేయాలా లాస్ట్ ఇయర్ది కన్సిడర్ చేయాలా? లాస్ట్ ఇయర్. కాబట్టి లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్సిడర్ చేయాలి. సేమ్ ఇదే కాస్ట్ షీట్ లాస్ట్ ఇయర్లో కూడా నువ్వు ప్రిపేర్ చేస్తుంటారు కదా. సో ఆ లాస్ట్ ఇయర్ కాస్ట్ షీట్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత వచ్చిందో ఆ వాల్యూ కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో సేమ్ రీజన్ మరి లెస్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఏ ఇయర్లోవి? కరెంట్ ఇయర్లోవి. కాబట్టి కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో మల్టిప్లై చేయాలి నెంబర్ ఆఫ్ యూనిట్స్ని. కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సింపుల్. ఓపెనింగ్ స్టాక్ అయితే లాస్ట్ ఇయర్ది తీసుకోండి, కరెంట్ ఇయర్ అయితే క్లోజింగ్ అయితే కరెంట్ ఇయర్ తీసుకోండి. సో ఆ ట్రీట్మెంట్ కన్సిడర్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంటే మనం సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత అని. ఓకేనా? ఎగ్జాంపుల్ 11 ట్రై చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జాంపుల్ 11. కింద
చూద్దాం. ప్రైమ్ కాస్ట్ ఎంత ఫస్ట్? 11,000. 11,000కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500 యాడ్ చేస్తే 13,500. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 4,500. నథింగ్ బట్ 18,000 ఫర్ హౌ మెనీ యూనిట్స్? 100 యూనిట్స్. నథింగ్ బట్ పర్ యూనిట్ ఎంత వస్తుంది? 180. అంటే ఈ ఇయర్లో మనము ఇంకర్ అయిన కాస్ట్ వచ్చేసి 18,000 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ హౌ మెనీ యూనిట్స్? 100 యూనిట్స్. అంటే ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి 180 రూపీస్ ఇంకర్ అయ్యాం ఈ ఇయర్లో. దీనికి ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేస్తున్నాం. ఎన్ని యూనిట్స్? 20 యూనిట్స్. బట్ వీటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? 100. బట్ ఈ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? 180. లాస్ట్ ఇయర్ది డిఫరెన్స్ తెలుస్తుంది కదా రెండింటికి. సో ఎంత వస్తుంది? 2,000. సో యాజ్ ఆఫ్ నౌ టోటల్ 120 goods are available for sale. 100 plus 20. Total 120 goods are available for sale. ఇందులో 40 క్లోజింగ్ స్టాక్ ఉన్నాయంట. మరి క్లోజింగ్ స్టాక్ ఉన్నాయంటే 100 యూనిట్స్ నుంచి ఉంటాయా, 20 యూనిట్స్ నుంచి ఉంటాయా? క్వశ్చన్లో ఏమీ చెప్పలేదంటే we should follow FIFO మెథడ్. అంటే FIFO మెథడ్ అన్నప్పుడు ఫస్ట్ 20 యూనిట్స్ ఆల్రెడీ సేల్ చేసేసి ఉంటాం. కరెక్టా కాదా? అంటే మిగిలిన 40 యూనిట్స్ అన్ని కూడా ఎక్కడివి? కరెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్ 20 యూనిట్స్ ఉన్నాయి కదా, అది సేల్ చేసేస్తుంటాం కదా ఫస్ట్. ఓపెనింగ్ స్టాక్ అంటే ఫస్ట్ సేల్ చేసేస్తుంటాం. ఇంకా కరెంట్ ఇయర్ లెవెల్ సేల్ చేస్తుంటే కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యూస్ చేసుకుంటాం. అంటే క్లోజింగ్ స్టాక్లో బ్యాలెన్స్ ఉన్నాయంటే ఏ ఇయర్లో ప్రొడ్యూస్ చేస్తుంటాం అవి? కరెంట్ ఇయర్. కాబట్టి క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేస్తున్నప్పుడు 40 యూనిట్స్ ఇంటూ కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకోవాలి. ఎందుకు 180నే తీసుకోవడానికి క్లారిటీ వస్తుందా? బికాస్ దోస్ 40 యూనిట్స్ ఆర్ రిలేటెడ్ టు కరెంట్ ఇయర్. ఎంత వస్తుంది? 7,200. లెస్ చేసి చెప్పండి ఎంత వస్తుంది? 12,800. నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఎంత? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? షూరా? టోటల్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ 120. అందులో క్లోజింగ్ స్టాక్ 40 ఉన్నాయంటే ఎన్ని సేల్ చేసి ఉంటాం? సో 80 యూనిట్స్. పర్ యూనిట్ సింపుల్గా డివైడ్ బై చేసేయండి. క్లారిటీ వస్తుందా? చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. కాకపోతే ఈ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఏ వాల్యూ తీసుకోవాలి, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఏ వాల్యూ తీసుకోవాలి క్లారిటీ ఉండాలి. ఒక్క పాయింటే డిఫరెంట్ పాయింట్. నెక్స్ట్ రివర్స్ క్యాలిక్యులేషన్ చేసి ప్రైమ్ కాస్ట్ చెప్పేసేయండి. సింపుల్ రివర్స్ క్యాలిక్యులేషన్ అండి. ప్లస్ ఉన్న దగ్గర మైనస్ చేయాలి, మైనస్ ఉన్న ప్లేస్లో ప్లస్ చేయాలి. 3,800 కరెక్టేనా? సో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ ఉంది. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, ఎంటైర్ కాస్ట్ షీట్ మరి ఇంకోసారి ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇది ఇప్పుడే వద్దు. ఇంకా మన కాస్ట్ ఆఫ్ సేల్స్ చేయొచ్చు కదా, ట్రై చేసేయండి. ఇది 127 ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది కదా ఆన్సర్ 12,800. సేమ్ ప్రాబ్లమ్ ఐ థింక్. 12,800. 12,800కి అదర్ డిపార్ట్మెంట్స్ కాస్ట్లు ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు? 18,800. సేమ్ ప్రాబ్లం. సో యాజ్ ఆఫ్ నో కాస్టింగ్ బేసిస్లో ఇక్కడ వరకు చాలు. మార్జినల్ కాస్టింగ్ ఇంకా మీకు స్టార్ట్ చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. మార్జినల్ కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. అవన్నీ ఇప్పుడే వద్దు, తర్వాత క్లారిటీ వస్తుంది మీకు. మార్జినల్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ కాస్ట్. సో సింప్లీ ఇవి బేసిక్స్. అఫ్కోర్స్ కాస్ట్ షీట్ ఇక్కడతో అయిపోలేదు. కాస్ట్ షీట్ ఇంకా ఇన్డెప్త్గా డిస్కస్ చేయాలి మనం. మెయిన్ మన చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. సో కాస్ట్ షీట్లో ఏమైనా కాస్ట్ షీట్ అని కాదు, ఓవరాల్గా కాస్టింగ్ బేసిక్స్లో ఎంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓవరాల్గా కాస్టింగ్ బేసిక్లో జస్ట్ ఒక 2 minutes చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే
క్లారిఫై చేసుకుందాం, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ నౌ. ఇప్పుడే క్లోజ్ చేద్దామా 2 minutes ముందే? లేదు, 2 minutes చూసుకోండి ఉంటాయి. క్లియరా? సో టుమారో మార్జినల్ కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ అవుతాయి. బేసిక్స్ ఏముంటాయి మరి ఇవే ఉంటాయా? నో, డైరెక్ట్గా ఇన్కమ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తాం మనం. ఇంకా ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే మీకు ఫిక్స్డ్ కాస్ట్ ఏంటో తెలిసి ఉండాలి, వేరియబుల్ కాస్ట్ ఏంటో తెలిసి ఉండాలి, ఆ ఇన్కమ్ స్టేట్మెంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీ ఉండాలి. సో ఉండాలంటే ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి బేసిక్స్ నేర్చుకున్నాండి. టుడే క్లాస్ మళ్ళీ కాస్ట్ రికార్డింగ్ వస్తుంది కదా గౌతమ్? ఏది? యూట్యూబ్లోనే ఉన్నాయి కదా ఇవి, డైలీ అప్డేట్ అవుతుంది యూట్యూబ్లో. యూట్యూబ్లో ఉంటే ఒకసారి చూడండి గౌతమ్, ఒకవేళ లేదంటే యాప్లో కూడా అప్డేట్ అవుతాయి డెఫినెట్లీ. మీకు యాప్లో రావట్లేదా? ఇవ్వలేదు, యాక్సెస్ ఇవ్వలేదు అంతేనా? సో యాజ్ ఆఫ్ నౌ యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్లో డెఫినెట్గా ఉంటుంది. యాప్లో కూడా త్వరగా యాక్సెస్ వస్తుంది వన్స్ ఫుల్ ఫ్లెడ్జర్ ఫాలో అయిన తర్వాత. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? మెటీరియల్స్ ఉన్నాయి కదా అందుతో బేసిక్స్. ఒకసారి మేము బేసిక్ మెటీరియల్లో మార్జినల్ కాస్టింగ్ ఉందిలే చూడండి. మీకు ఇచ్చిన బేసిక్ మెటీరియల్లో ఉంది కదా మార్జినల్. సో మార్జినల్లో ఓవరాల్గా మీకు 2 parts ఉంటాయి, part 1 part 2. part 1 ఈజ్ బేసిక్. మీకు సిఎంఏ వాళ్ళకి అయితే ఆల్రెడీ గ్రూప్ 1లో కంప్లీట్ అయి ఉంటుంది. అలా అని చెప్పేసి గ్రూప్ 2లో ఇవ్వడనే రూల్ అయితే లేదు, 100% ఇస్తాడు. ఓకేనా? part 2 ఈజ్ అడ్వాన్స్డ్ వర్షన్. మరి అవి ఇవ్వడా అంటే అది కూడా 100% ఇస్తాడు. గ్రూప్ 2లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ వచ్చేసి మీకు మార్జినల్ కాస్టింగ్ పేపర్ 12లో. ఓకేనా? అది బేసిక్. part 1 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, part 2 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈజీగా 10 to 12 మార్క్స్ అడుగుతాడు సిఎంఏ వాళ్ళకైతే. సిఏ వాళ్ళకి ఆ సెగ్రిగేషన్ అవసరం లేదు, రెండు అడుగుతూనే ఉంటాడు, అటు ఇటు. బట్ గ్రూప్ 1లో మీకు సిఎంఏ వాళ్ళకి గ్రూప్ 1లో అయితే ఓన్లీ part 1 అడుగుతాడు. part 2లో part 1 part 2 రెండు అడుగుతాడు. ఓకేనా? కంపేర్ టు గ్రూప్ 1, గ్రూప్ 2 వెయిటేజ్ ఎక్కువ మార్జినల్ కాస్టింగ్కి. ఓకేనా? సార్ టుమారో క్లాస్లో స్టార్ట్ చేద్దాం. సో ఇంకా మెయిన్ చాప్టర్స్ మీకు టుమారో నుంచి స్టార్ట్ అయిపోతాయి మెల్లగా. ఓకేనా? సో బేసిక్ స్ట్రాంగ్ ఉండండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. బాయ్.